ప్రజాపక్షం మెనెన్ఫే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో టీడీపీ గెలుపు ఖాయమైన నేపథ్యంలో మదనపల్లిలో తెదేపా అభ్యర్థి షాజహాన్ ను గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఐజీ ఆఫ్ పోలీస్ ఇక్బాల్ అహ్మద్ పిలుపు. దళితుల పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓట్లతో బుద్ధి చెప్పండి. పార్టీ ఇసుక మాఫియా పార్టీ వైసీపీని ఇంటికి సాగనంపుతాం. దళిత ఆత్మీయ సమావేశంలో యమల సుదర్శనం పిలుపు. సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. అడిషనల్ ఎస్పీ దేవిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల వెల్లడి. మదనపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు నిఖిలేష్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని మదనపల్లి అభ్యర్థి షాజహాన్ భాషను గెలిపించాలని అభ్యర్థించిన యువనేత. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో టీడీపీ గెలుపు ఖాయమైన నేపథ్యంలో మదనపల్లిలో షాజహాన్ గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఐజీ ఆఫ్ పోలీస్ ఇక్బాల్ అహ్మద్ పిలుపు. టీడీపీ బీజేపీ పొత్తు 14 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీని రక్షించేకే ముస్లిం రిజర్వేషన్ల రద్దు, సిఏఏ ఎన్ఆర్సీలు అర్ధసత్యాలే, భయపడొద్దని ముస్లిం సమాజానికి పిలుపు. విద్యా ఉపాధి అవకాశాల అభివృద్ధి కోసం రాజకీయాల్లో గుడ్డిగా మెలగడం ముస్లింలు ఆపాలని చెబుతూ మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ గెలుపు పేదల జీవితాల్లో మలుపుగా అభివర్ణించిన రాష్ట్ర మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అసెంబ్లీలో ఎన్నికలలో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని మాజీ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఆఫ్ పోలీస్ ఇక్బాల్ అహ్మద్ తేల్చి చెప్పారు. సోమవారం ఆయన మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేగా షాజహాన్ గెలుపు మదనపల్లె పేద ప్రజల గెలుపుగా ఈ రాష్ట్ర మాజీ పోలీస్ అధికారి అభివర్ణించారు. టీడీపీ బీజేపీ పొత్తును ముస్లింలు తప్పుగా అర్థం చేసుకోవడం ఆపాలని కోరారు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశారన్నారు. ఒక్కొక్కరికి నెత్తి మీద 2 లక్షల అప్పులు కత్తి వేలాడుతుందని వివరిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని అన్నారు. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అయిపోతాయనే అసత్యాన్ని నమ్మొద్దని ఇక్బాల్ అహ్మద్ రాష్ట్ర ముస్లిం ప్రజానికానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన జరగలేదని గుర్తు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని కోర్టుల్లో పిటిషన్లు వేసిన నేతలు ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా మారి సామాజిక ఉపన్యాసాలు ఇస్తుండడం అత్యంత దురదృష్టకరమని ఇక్బాల్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. బయట బీజేపీని విమర్శిస్తూ లోపల బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని ఇక్బాల్ అహ్మద్ పిలుపునిచ్చారు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు ముస్లింల సామాజిక ఆర్థిక సర్వే చేసిన తర్వాతే ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇచ్చారని ఇక్బాల్ అహ్మద్ వివరించారు. ఉత్తర భారతదేశంలో వెనుకబడిన ముస్లింలకు బీజేపీ సైతం రిజర్వేషన్లను ఇచ్చేకి కదులుతోందని అన్నారు. స్నేక్ మిలాన్ పేరిట ఉత్తర భారతమంతా బీజేపీ ముస్లిం సమ్మేళనాలు చేస్తున్న తీరును కూడా ఇక్బాల్ అహ్మద్ చెప్పారు. ముస్లింలు గుడ్డిగా గంగిరెద్దుల్లా ఓట్లు వేయడం ఆపాలని ఇక్బాల్ అహ్మద్ గట్టిగా నొక్కి చెప్పారు. సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలు విదేశాల్లో అణచివేతకు గురి కాబడిన వారికి ఇక్కడ పౌరసత్వం ఇచ్చేకి మాత్రమే అని చెబుతూ విద్యావంతులైన ముస్లింలు ఈ యథార్థాన్ని తమ సమాజంలో విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. విద్యా ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందేకి ముస్లింలు కృషి చేయాలని, దీనికోసం నిజాయితీగా సాయం చేసే ఏ పార్టీకైనా మద్దతిచ్చే వివేకాన్ని ముస్లిం సమాజం అలవర్చుకోవాలని ఇక్బాల్ అహ్మద్ పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముస్లింల చదువులు, ఉర్దూ పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయ నియామకాలు, సంక్షేమానికి నిజాయితీగా తన జీవిత కాలంలో కృషి చేశారని ఇక్బాల్ అహ్మద్ పేర్కొన్నారు. అరాచకం, కక్షలు, దౌర్జన్యాలకు చంద్రబాబు ఆమడ దూరమన్న ఇక్బాల్ అహ్మద్ చంద్రబాబును అభివృద్ధి, శాంతి కాముకుడని అభివర్ణించారు. ఈ ఎన్నికలలో టీడీపీ గెలుపు ఖాయమని తేల్చిన ఇక్బాల్ అహ్మద్ మదనపల్లిలో షాజహాన్ లాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓఎస్డీగా పనిచేశారు, రాష్ట్ర ఎస్పీగా పనిచేశారు, డిఐజీగా పనిచేశారు, ఒక్కోటి స్పెషల్ ఆఫీసర్గా ఉమ్మడి రాష్ట్రానికి ఒక్కోటి స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు. దానికన్నా పెద్ద ఐజీ రాయలసీమగా పనిచేశారు. అదేవిధంగా సార్ సర్వీసెస్ ఏమంటే చేతులైనంత మంచి చేయాలా. ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్ ప్రాపర్టీస్ 6 రోజుల్లోనే 1,00,000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి.
ఎక్కడ కూడా కానీ ఒక్క ప్రాపర్టీ మిస్యూజ్ కాకుండా చేతులైనంత ప్రతి ఒక్క ప్రాపర్టీ కాపాడుతూ ఆఫీసర్స్కి వణుకు పుట్టిస్తూ ఒక్కోడు ఆఫీసర్స్కి తమ బాధ్యత విస్మరించకుండా పనిచేసిన ఏకైక నాయకులు పెద్దలు ఇవ్వాలి. అటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు చూసి ఈయన కూడా ఇది మంచి చేస్తారేమో, ఇలా ఈయన మంచిగా తీసుకువెళ్తారేమో అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ లేదు, మొత్తం శూన్యం. అది పబ్లిక్ అజెండా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత అజెండా పార్టీ. అది సొంత కాన్సెప్ట్తో పనిచేస్తున్న పార్టీ. అది దానికి ఎక్కడ కూడా ప్రజా అజెండా లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే తెలిసిపోయిందో అప్పుడు పెద్దలు ఇక్బాల్ గారు తన పదవికి తన సభ్యత్వానికి 2 రాజీనామా చేసి బయట వచ్చిన రాష్ట్రంలో 3 ఇయర్స్ ఇంకా ఎమ్మెల్సీ పదవి మిగిలి ఉంది. 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి మిగిలి ఉంటే కూడా వదిలేసి బయటకు వచ్చేసారు. ఒక నిమిషం ఉండదు, బ్రేక్ చేయండి అమ్మా. ప్రెస్ తప్ప మిగతా వాళ్ళు కొద్దిగా పక్కకి వెళ్తారు. అధికారులు IPS, IRS, IAS. IPS క్యాడర్లో ఏ విధంగా తన శేష జీవితం గడపాలా, ఎట్లా పనిచేయాలని చెప్పి ఒక ఆదర్శమైన వ్యక్తిగా నిలిచిన మన పెద్దలు ఇవ్వాలి. ఈరోజు ఎక్కడ కూడా కానీ ఆయన ఇంత సర్వీస్లో ఒక మచ్చ లేదు, బాధ్యతగా పనిచేశారు. లా అండ్ ఆర్డర్ రాయలసీమ ఐజీగా పనిచేయాలంటే సామాన్యమైన మాట కాదు. ఇంత పని చేసిన తర్వాత కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పరిస్థితులు చూసి దండం పెట్టేసి బయటకు వచ్చేసారు. 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకా ఉన్నా కూడా వదిలేసి వచ్చేసి ఇంకా ఇతనితో కాదు అని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కలిసిన తర్వాత ఇంకా సార్కి బాబు గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఓఎస్డీగా పనిచేశారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అదే కాకుండా అప్పుడు ఓఎస్డీ గారు అంటే ఆయన ఓఎస్డీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు సీఎంఏ కాదు అని చెప్పి నిర్ణయం తీసుకొని బయట వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజా జీవితంలో నేను ఉన్నాను, బాధ్యతగా ఉన్నాను, సొంత అజెండా పార్టీలో పనిచేయను, నేను ప్రజా అజెండా పార్టీలో పనిచేస్తాను, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయం తీసుకుని వచ్చిన మహనీయులు పెద్దలు గౌరవనీయులు ఇక్బాల్ గారికి స్వాగతిస్తూ తప్పకుండా సార్ సర్వీసెస్ మన రాష్ట్రానికి అవసరం ఉంది. తప్పకుండా రేపు సారు ఏ స్థాయి పదవి కూడా రేపు ఇవ్వచ్చు. తప్పకుండా సార్కి మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి వచ్చి మన అందరికీ ఒక ఇదే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వాస్తవం చెప్పాలంటే ఈ రాజుడిచ్చిన ఇసుక ఆయనకి సంబంధం లేని ఇసుక 6,000 రూపాయలు. ఇదే కాకుండా ఈరోజు మీకు తెలుసు లేదు, ట్రాన్స్కో జెన్కో డిపార్ట్మెంట్స్ కొలాప్స్ అయిపోయింది. మైన్స్ డిపార్ట్మెంటే మన జిల్లు లేకుండా పోయింది. అదే కాకుండా ఈరోజు మీరు చూడాలి, ఎర్రచందనం ఎక్కడుంది ఎత్తుక్కోలేదు. ముందంటే ఎర్రతాను, ఇప్పుడు ఆడ నల్లమల్లలో పోతే కూడా ఎర్రచందనం ఎక్కడుంది ఎత్తుక్కోవాలి. ఈ విధంగా రాష్ట్ర పరిస్థితి. ఒకసారి విజిట్ చేస్తామని తెల్లారి ఒక ఇంటర్వ్యూ నాకు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పాను. నేను ఒక షాప్ విజిట్ చేస్తాము, ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇస్తారా మందు అని అడుగుదాం. ఎంత మాత్రం వాస్తవాలు తెలిసిపోతాయి. రాష్ట్ర పరిస్థితి ఏం బాగలేదు. రాష్ట్రానికి సంబంధించి పేటీఎంలో డబ్బు తీసుకోకుండా పోవడం దానికి మర్మం లేదు. వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి సిగ్గు రాదు. ప్రజలు నిర్ణయం తీసుకునేసారు. ఎక్కడ పోతే గ్రామాల్లో, వీధుల్లో, వాడల్లో 100ల కొద్ది మనుషులు వస్తున్నారు. చాలా పెద్ద స్వాగతం. పంచాయతీకి నేను బాబురెడ్డి వెళ్ళాము. 500 మంది పిల్లలు వచ్చి మోటార్ సైకిల్ ర్యాలీలో మాకు ముందర ర్యాలీగా రిసీవ్ చేసుకుని 500 మంది. ఆ గ్రామంలో 3,000-4,000 మంది ఉంటే దాదాపు మీకు ఎక్కడ పోతే అక్కడ మనుషులు. రాత్రి టైం అయిపోయింది, మేము మైకులో తిన్నా మా ఊరికి రాన్నా అని చెప్పి టైం అయిపోతే కూడా కమిషన్ను ఏర్పాటు చేసి పేదరికం వెనుకబాటుతనంగా ఆధారంగా వేరే బీసీలకు ఏ విధంగా వచ్చిందో
అదే విధంగా ముస్లింలకు ఇచ్చినది. దాన్ని ఈ బీసీ కమిషన్ వాళ్ళు మిగతా వాళ్ళు మా హక్కులకు భంగం కలుగుతుందనే అపోహతో పేదరికంలో ఉన్న ముస్లింలు ఎవరైతే పాస్మాందాస్ అని బీజేపీ అంటున్నారో వాళ్లను మేము దగ్గర తీస్తామని బీజేపీ అంటున్నారు. మతపరమైనవి కావు అని ముస్లిం సోదరులు గుర్తుపెట్టుకోవాలా. ఏది ఏమైనా ఈ 4% అనేది సుప్రీంకోర్టులో ఉంది. ఈ సుప్రీంకోర్టు స్టేని ఎత్తివేయించి ముస్లింలకు రిజర్వేషన్లు ఉండేటట్టు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కృషి చేయలేదు. వక్ఫ్ ఆస్తులు కాపాడలేదు. తర్వాత సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు అనేది మిథున్ రెడ్డి గారు లోక్సభలో, రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు బల్లలు చరిచి ఈ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించారు. అన్ని చట్టాలను ట్రిపుల్ తలాక్ కానివ్వండి, తర్వాత ఉత్తరాఖండ్ కానివ్వండి, అన్ని చట్టాలను వీరు ఆమోదించారు. ఈ రోజు అసలు ఇక్కడ రాజ్యం ఒక అరాచక రాజ్యం నడుస్తా ఉంది. పొంగనూరు పోవాలంటే ఇటు వాళ్ళు హుకుం జారీ చేస్తేనే వాళ్ళ రోడ్డులోకి ఎంటర్ కావాల్సిన పరిస్థితి, లేకపోతే రాళ్లు వేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టే పరిస్థితి ప్రతిపక్షం మీద ఈ రోజు మనం చూస్తున్నాం. ఎలక్షన్లు కూడా చేసుకోలేని స్థితి, అరాచకంతో గెలవాలనే స్థితి, డబ్బుతో ఈ మైన్ డబ్బులు, ఇసుక డబ్బులు, మద్యం డబ్బులతో ఎలక్షన్లు గెలవాలనుకునే స్థితి ఈ రోజు ఉంది. కాబట్టి ప్రజలు కోరుతున్నా, మీరు ఈ అపోహలు పెట్టుకోకండి. ఇది జనసేన టీడీపీ మేనిఫెస్టో. బీజేపీ వాళ్లకు రాష్ట్ర ప్రగతి కోసం ఒక్కొక్కరి మీద 2 లక్షల అప్పు జగన్మోహన్ రెడ్డి పెట్టిపోతున్నాడు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీరు ఇందులో భాగస్వాములు కండి ముస్లింలు కోరుతున్నా, మీరు ఖచ్చితంగా ఇస్మే హిస్సేదార్ బనియే, అప్నా హక్ లీజియే. మీరు ఇందులో ఓటు వేసి భాగస్వాములై మన హక్కులు కాపాడుకొని మీరు ఓటు వేయండి. ఖచ్చితంగా మదనపల్లె నియోజకవర్గ సోదర సోదరిమణులకు, ముస్లిం సోదర సోదరిమణులకు, మిగతా వాళ్ళకు కూడా మదనపల్లి నియోజకవర్గం, తర్వాత ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అందరూ సోదరిమణులకు, మా ముస్లిం సోదరిమణులకు కూడా ఇక్కడ మా షాజహాన్ నా సోదరుడు, ఆయన కోసం నేను ప్రత్యేకంగా వచ్చా. ఆయనకు మద్దతుగా సౌమ్యుడు, ఒక మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి అని తపన గలవాడు. తర్వాత తన మదనపల్లి పట్టణం స్థానిక ఎస్బీఐ కాలనీ, రామారావు కాలనీ, సిటీఎం రోడ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు అఖిలేష్ రెడ్డి, మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ సోదరుడు జంషీర్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, టీడీపీ సీనియర్ నాయకులు ఉమేష్ నాయుడు, జన సైనికులు పాల్గొని ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా, సైకిల్ గుర్తుకు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మునిప్ప కాలనీలో సోమవారం తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా పర్యటించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 కరపత్రాలతో పాటు మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింట పంచుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అధిక ధరలతో సామాన్యుడి నడ్డి విరిచిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ప్రతి మహిళకు ఏడాదికి 18,000 అందించే పథకాలు ఎన్నో మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతుందని, వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు అందించనున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి మనోజ్ కుమార్, పవన్ కుమార్, రెడ్డి కేశవ, మూర్తి, వినోద్ కుమార్, సునీల్ కుమార్, శ్రీనివాసులు, ప్రసాదు, శ్రీపతి నాయుడు, మణి, సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, మెడన్ సిద్దప్ప, బండి నాగరాజు, కమలామరి కృష్ణ, ఆంజనేయులు, సహదేవ, బొంబాయి దుర్గా, బాలమలి శేఖర్, జయచంద్ర, ఆరిఫ్, సుబ్బు, అబీబ్, గణేష్, మంజు, జేసీబీ వేణు, ఈశ్వర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు మదనపల్లి అభివృద్ధి కోసం మల్లెల మేనిఫెస్టోను విడుదల చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తన ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు మేలు చేకూరే విధంగా పేద రైతులకు వ్యవసాయ పొలాల్లో ఉచిత బోర్లు వేసి తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి పల్లెకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని, మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె రూరల్ సిటిఎంలలో కళ్యాణ మండపాల నిర్మాణం చేపట్టి ఉచితంగా వివాహాలు జరిపేందుకు పేద ప్రజలకు అవకాశం కల్పించడం జరుగుతుందని, మల్లెల క్రీడా వికాసం ద్వారా మదనపల్లిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం, క్రికెట్ శిక్షణ కోసం నెట్స్ ప్రాక్టీస్, మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లెలో ఉచిత శిక్షణ తరగతులు, జాతీయ స్థాయిలో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమం, యువ వికాసం ద్వారా జాబ్ మేళాలు నిర్వహించడం, తద్వారా ఏడాదికి 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం, మల్లెల ఆరోగ్య భరోసా ద్వారా ప్రతి గ్రామంలో నెలకొకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, అంబులెన్స్ సేవలను అందించడం జరుగుతుంది. హిందూ బాంధవుల కోసం ప్రతి ఏడాదికి ఉచితంగా 2,500 మందికి కాశీ, అయోధ్య దర్శనానికి పంపించడం జరుగుతుందని, నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణం కోసం ఉచితంగా గ్రానైట్ అందించడం జరుగుతుందని తెలిపారు. పేద మహిళ చిరు వ్యాపారులకు 25,000 వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుంది. ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తనను ఆదరించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 3rd వీక్ మదనపల్లి టౌన్లో ఉంటుంది. 4th వీక్ సిటిఎం ఏరియాలో నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మినిమం 150 మందిని తీసుకొని వచ్చి ప్రతి వారము నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట మన మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కాశీ రామేశ్వరం దర్శనం చేసుకోవాలంటారు. వృద్ధులు ఎంతోమంది అక్కడికి పోయి దర్శనం చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వారి కోసం నేను సెలెక్ట్ చేసుకొని సంవత్సరానికి ఒక 2,500 మందిని కాశీ రామేశ్వర యాత్రలకి ఫ్రీగా పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చేయగలుగుతానంటే, నన్ను మీరంతా ఓట్లేసి గెలిపించిన తర్వాత నేను 100% నేను చెప్పిన ప్రతి మాట, నేను చెప్పే వాటికంటే ఎక్కువే చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా అక్క చెల్లెళ్ళు అర్బన్ ప్రాంతంలో మదనపల్లి టౌన్లో ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపారాలు లేక, వ్యాపారం చేయాలని ఉన్నా కూడా వాళ్ళకి పెట్టుబడి సౌకర్యం లేక వాళ్ళు ఎన్నో నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం గరిష్టంగా ఎక్కువ అంటే 25,000 వరకు మేము వడ్డీ లేని రుణాలు సదుపాయం కల్పిస్తాం. వాళ్ళు కంతులు వారిగా రోజు లెక్కనో వారం లెక్కనో వాళ్ళు ఆ కంతుల్ని చెల్లించాల్సి ఉంటుంది. అది డీటెయిల్గా నేను మీకు తెలియజేసిన తర్వాత, ఇవన్నీ కూడా నన్ను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత నేను చెప్పబోయే ప్రతి కార్యక్రమం అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాను. మొదటి 90 రోజుల్లోనే ఇవన్నీ కూడా అమలుకి సిద్ధమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత ఎంతోమంది క్రీడల పట్ల చాలా ఆసక్తి ఉంది. ఇక్కడ సరైన సదుపాయాలు లేక ఎంతోమంది ప్లేయర్స్ వెనకబడిపోతున్నారు. వాళ్ళకి ఏం సౌకర్యం లేదు మన మదనపల్లికి. వాళ్ళ యూత్ కోరిక మేరకు ఖచ్చితంగా మనం ఒక స్టేడియాన్ని ఎంత పోరాటమైనా పోరాటం చేసి స్టేడియం తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మండల హెడ్ క్వార్టర్స్లో రామసముద్రం, నిమ్మనపల్లి, సిటీవీ ఏరియాలో ట్రాక్ రేసింగ్ నైట్స్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మేము చేసినటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది పెళ్లి కానుక. పెళ్లి కానుక ఇదివరకే 1,800 జంటలకి మేము అందజేయడం జరిగింది. ఆ పెళ్లి కానుక ఇప్పుడు 100% ఎవరు అర్హులైతే క్రమం తప్పకుండా
నేను ఈ పెళ్లికాన్ని కూడా అమలు చేస్తానని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. రైతుల కష్టాలు నాకు బాగా తెలుసు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకుండా పోయిన పరిస్థితుల్లో మీరు గమనిస్తూనే ఉన్నారు. నేను ఈ మధ్య ప్రచారాలకు పోయినప్పుడు చాలా చోట్ల గమనించడం జరిగింది. వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే ఇది ప్రత్యేకంగా తయారు చేయబోతున్నాం. మదనపల్లి నియోజకవర్గానికి బోర్బండ్లు ఏర్పాటు చేస్తాం. అర్హులైన బిలో పావర్టీ లైన్ ఉండే రైతులకి వాళ్ళ సౌకర్యార్థం బోర్లు ఫ్రీగా వేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఏ ఊర్లో అయినా సరే తాగునీటి సమస్య ఉంటే నేను ఫ్రీగా బోర్లు వేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇది నేను ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ డేనే విదిన్ 24 hours నేను బోర్బండి నియోజకవర్గానికి అంకితం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా మీరందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలా. మీడియా సోదరులంతా కూడా నేను చెప్పిన వాటిలో నేను అన్ని ఇంతకుముందు చేసినవే, 1-2 మాత్రం కొత్తగా ఉండేటివి 100% నేను అమలు చేస్తాను. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాల నుంచి మేము ఎన్ని కార్యక్రమాలు చేసినాం. 10 సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రంలోనే ఎవరు కూడా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాల క్రమం తప్పకుండా ప్రజల్లోనే ఉంటూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటూ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మేము చేసినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు అందరూ కూడా విసిగి వేసారిపోయినారు. వాళ్ళ పట్ల ఎవ్వరు కూడా ఆసక్తి చూపడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పాలైనారో ప్రజలందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు. దాంట్లో దళితుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువవుతాయని, రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని మదనపల్లి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా అన్నారు. సోమవారం మదనపల్లె పట్టణంలోని స్థానిక సిఎస్ఐ జేసీఎం కమ్యూనిటీ హాల్లో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యామల సుదర్శనం, ఎంఆర్పీఎస్ నాయకులు వాసు ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు యమల సుదర్శనం, వాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులకు చెందాల్సిన సంక్షేమ పథకాలన్నీ తమ ఓట్ల లబ్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. దళితులకు చెందాల్సిన 27 పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, దళితుల కుటుంబాలు ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, ఇసుక మాఫియాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీని జరుగున్న ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు సంబంధించిన పథకాలన్నీ అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ కాకుండా రాజంపేట్ పార్లమెంట్లో మనుషులు తన స్థాయి నిలబెట్టుకోవాలా లేదా ఊళ్ళో వదిలేయాలి, లేదా ఇక్కడ మనకి ఏదైనా మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఉందా, లేదంటే ఇప్పుడు ఇసుక మాఫియా అయిపోయింది, భూ మాఫియా అయిపోయింది, మద్యం మాఫియా అయిపోయింది. రేపే వాళ్ళ ప్రభుత్వం పోతే వాళ్ళు లేదా ప్రభుత్వం మళ్ళా వాళ్ళు ఏదైనా వచ్చేస్తే వైసీపీ వాళ్ళు నేరుగా ఇంక మాఫియా మిగిలింది ఏమంటే కొత్త చట్టం తెచ్చారు. 27/23 టైటిల్ యాక్ట్ అని చెప్పి ఈ టైటిల్ యాక్ట్ ద్వారా నేరుగా మీ ఇళ్ళు, మీ భూములు దీని పైన వాళ్ళు సవారీ చేస్తారు. ఉన్న సర్వస్వం కోల్పోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవమానాలు తప్ప మీకు ఏ బిరుదులు కూడా లభించలేదు. ఎక్కడ నేను చూసారో లేదో 2019లో
ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, అదే కాకుండా ఎక్సైజ్ మంత్రి, అదే కాకుండా ఒక సీనియర్ నాయకులకు స్టేజ్ పైన సీటింగ్కున్న నిలబెట్టి నారాయణ స్వామి గారిని నిలబెట్టించి మాట్లాడిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ. ఇదే కాకుండా మీరు ఎక్కడ పోతే కూడా అరాచకం తప్ప మిగిలింది లేదు. మొన్న చోడేపల్లిలో చదువుకున్న ఒక అబ్బాయి ఏదో మాట్లాడాలని చెప్పి అబ్బాయి ప్రాణాలు కోల్పోయారు. ఏ విధంగా అబ్బాయి చనిపోయాడు? ఎవరు దానికి కారకులు? ఏం సమాజం నిర్మిస్తున్నారు? ఓం ప్రకాష్, ఈ సమాజంలో అట్టడుగున్న పేదలు బతికే స్థాయిలో ఈ వైఎస్ఆర్ పార్టీ మిగిలించిందా? దేనికైనా చేయండి. అలాంటి వ్యక్తి కూడా ఒక భూమిని బైపాస్ లో రాయలగూడ పక్కన ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే అతను కూడా బెదిరించి ఆ ప్రాపర్టీ కూడా తీసుకున్నారు డబ్బులు ఇలా. కానీ వైసీపీ కార్యకర్తలను కూడా వాళ్ళు మోసం చేస్తారు. వైసీపీ కార్యకర్తలు చూడలేదు, ఏ పార్టీ నాయకులు కూడా చూడలేదు. అలాంటి వ్యక్తులకి మనం ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దళితులు దుశ్చర్యలు చేసినాడు. ఎందుకంటే ఒక డాక్టర్ను అన్యాయంగా మాస్క్ అడిగడానికి మెంటల్ అని చెప్పేసి సంపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం ఓటు చేస్తే రేపు పొద్దున్న మన భవిష్యత్తు ఏం కావాలి? మన భవిష్యత్తు ఏం కావాలి? పోనీ ఎవరికైనా సర్కారు నిధులు వచ్చినాయి ఈ 5 ఏళ్లలో ఒకరికైనా సర్కారు నిధులు వచ్చింటే అబ్బా. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన కుప్పం మండల కుర్మాన్పల్లికి చెందిన మహిళ వాణి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, ఏసీబీ డీఎస్పీ జస్సి ప్రశాంతి, డీఎస్పీ రవి మనోహర్ చారి 1 ఎకరా 25 సెంట్లు 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి. ఏసీబీ దాడులు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు. జూనియర్ అసిస్టెంట్ మోహన్ ఇంటిపైకి కూడా సోదాలు చేస్తాం స్పష్టం చేసిన ఏసీబీ అధికారులు. సస్పెండ్ లేదా రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉన్నాయి. అడిషనల్ ఎస్పీ దేవి ప్రసాద్. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.